రాత్రికాల సమయం తండ్రి, మిమ్మల్ని పూర్ణ మనసుతో, మా పూర్ణ బలముతో మిమ్మల్ని ఆరాధింపబద్ధులమైన, మిమ్మల్ని స్తుతింపబద్ధులమైన, మిమ్మల్ని కనపరచబద్ధులమై ఉన్నాం. నిజంగా మీకు వందనాలయ్యా. ఎబెనేజర్ అయ్యండి, మమ్మల్ని ఆదుకున్నాం. ఎల్రోయి అయ్యండి, మమ్మల్ని చూచిన దేవుడుగా ఉన్నాం. యెహోవా రాఫా అయ్యండి, మమ్మల్ని స్వస్థపరుస్తూ వస్తున్న దేవుడుగా నీవు ఉన్నావయ్యా. ఈ రాత్రికాల సమయంలో తండ్రి 117వ బైబిల్ క్లాస్ని జరుపుకోవడానికి చూపిన విశేషమైన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఇన్ని దినాలు, ఇన్ని సంవత్సరాలు అయినా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఇవన్నీ కూడా నాయన మీకు మహిమకరంగా, ప్రజలకి ఆశీర్వాదకరంగా ప్రతి క్లాస్ని మీరు జరిగించారు. అనేక మంది దీవించబడ్డారు, అనేక మంది ఆశీర్వదింపబడ్డారు, అనేక మంది తండ్రి మీ దైవ ఉపదేశం చేత జ్ఞానం పొంది ఉన్నారయ్యా. దైవ జ్ఞానాన్ని పొందిన బిడ్డలుగా ఎంతోమంది ఈ రాత్రికాల సమయంలో సజీవ సాక్షులుగా మీ సన్నిధానంలో నిలబడి ఉన్నారు. అనేక వందనాలు. మీరు చేసిన ఆత్మీయ మేలును బట్టి, మీరు చేసిన ఉపకారములు బట్టి నాయన దావీదు భక్తులు చెప్పినట్టుగా రక్షణ పాత్రను ఎత్తుకొని మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలమని చెప్పినట్టుగా అవునయ్యా, మీరు చేసిన అంత కార్యాలను బట్టి, అన్ని ఉన్నతమైన మేలులను బట్టి మిమ్మల్ని కనపరుస్తున్నాం, మిమ్మల్ని మహిమపరుస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో మీ ఉన్నతమైన కార్యాలు ఎక్కువ మా జీవితంలో జరిగించండి. మీ ప్రశస్తమైన హస్తాలకి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాము తండ్రి. కూర్చుందాం. హల్లెలూయా. 117వ బైబిల్ స్టడీ. గడిచిన వారములలో ప్రకటన గ్రంథమును మనము ధ్యానిస్తూ చివరి అంశములలోనికి వచ్చి ఉన్నాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 14వ వచనాన్ని దయచేసి చదవగా విందాం. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించున్నట్లు తమ వస్త్రములను ఉదుక్కుని వారు ధన్యులు. ఇక్కడ దేవుని వాక్యము స్పష్టంగా మనతో మాట్లాడుతున్నది. జీవ వృక్షములకు హక్కు గలవారే గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుక్కున్న వారు ధన్యులు. ప్రకటన గ్రంథమంతా ధ్యానిస్తూ ఉండగా చివరి లేఖనములో ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ఆ పట్టణములోనికి అనగా యెరూషలేము పట్టణములోనికి ప్రవేశించాలి అంటే తమ వస్త్రములను ఉదుక్కోవాలి. ఈ వాక్యమును జాగ్రత్తగా మనం ధ్యానించినట్లయితే మన వస్త్రములను ఉతుక్కోవాలి అని లేఖనం తెలియజేస్తుంది. మన వస్త్రములను ఉతుక్కోవడము అనగా మన శరీరముతో జరిగించినటువంటి పాప క్రియలతో నిండినటువంటి కార్యములను యేసుక్రీస్తు ప్రభు వారి రక్తములో కడిగి వేసుకోవాలి అని తెలియజేస్తూ ఉన్నది. యేసయ్య రక్తములో మన వస్త్రములను లేక మన కార్యములను, మన జీవితములను కడుక్కోవాలి, ఉతుక్కోవాలి అని లేఖనం తెలియజేస్తున్నది. అనగా యేసయ్య యొక్క రక్తమును ఇక్కడ వివరించడం కనపడుతోంది. యేసు చావందే సిలువలో నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమను చేను నీ కొరకే నా కొరకే యేసు చావందే సిలువలో
మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మహోన్నతుడు పరిశుద్ధుడ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదముల చెంతకు చిన్నమందగా చిన్న కుటుంబంగా వచ్చున్నాము తండ్రి. గడిచిన సంవత్సరములను, మాసములను, దినములను, ఘడియలను కాచి కాపాడి మీ బంగారు పాదముల చెంతకు నడిపించి ఉన్నారు ప్రభు. మీ బంగారు పాదముల చెంత ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. మీ అమూల్యమైన రక్తమును మీ కుమారునిచే మాకు అనుగ్రహించారు పరమ తండ్రి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, మీరు మమ్మల్ని ప్రేమించారు కనుకనే మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని మీరు మాకు అనుగ్రహించారు. ఆ తండ్రి వచ్చి మా కొరకే రక్తాన్ని సిలువలో చిందించారు తండ్రి. ఆ సిలువలో రక్తము ద్వారా మా పాపములను కడిగి వేసుకుని మీ పాపముల చెంత నడుచుటకు, నిత్య రాజ్యములోనికి ప్రవేశించుటకు మీరు ఏర్పాటు చేసిన గొప్ప ప్రణాళికను బట్టి ప్రభు సంతోషిస్తూ ఉన్నాం. యేసయ్య రక్తములో అభిషేకము కలదు, యేసయ్య రక్తములో పాప క్షమాపణ కలదు, యేసయ్య రక్తములో ప్రతి కుటుంబము ఆశీర్వదించబడుతుందని లేఖనుల ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు. మాపై, మా కుటుంబములపై మీ వెలుగును ప్రసరించి మీ కార్యములు మాలో జరిగించండి. మాతో సూటిగా మాట్లాడండి. మా మనోనేతములు వెలిగించండి. హృదయ ఫలకాలపై ఈ మాటలను లిఖింపచేయండి. ఆత్మ తండ్రి, మీ ప్రసన్నత మా మధ్య ఉంచండి. ఏ ఆటంకమో లేకుండా ఆది నుంచి అంత వరకు మీ కార్యములు జరిగించండి. పరమ తండ్రి, శక్తి చేత నింపండి. యేసయ్య, మీ సంచారం మా మధ్య ప్రతి బిడ్డ ఎదుట ప్రభువా కావించి ముట్టి ఆశీర్వదించమని నజరేయుడని యేసునామమున అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాలు. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాలు. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకము నాకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమించబడి. గమనించండి, చక్కటి లేఖనములు ఈ దినాన మనతో మాట్లాడుతూ ఉన్నాయి. 66 పుస్తకములను మనం ధ్యానించాము. విశిష్టమైనటువంటి చివరి అధ్యాయం 22వ అధ్యాయము 14వ వచనములో తమ వస్త్రములను ఉతుకుని వారు ధన్యులు. ఈ మాట ఈ దినాన మనతో తండ్రి మాట్లాడుతూ ఉన్నాడు. మన వస్త్రములను, మన పాప క్రియలను యేసయ్య యొక్క రక్తములో ఉతుక్కోవాలి. 66 పుస్తకములు సారాంశము చివరికి తేల్చుతున్నది ఏమిటనగా యేసయ్య యొక్క రక్తము యొక్క విలువను. ఈరోజు స్వార్థను ప్రకటించే మీ అందరితో తండ్రి మాట్లాడుతున్నది ఏమిటనగా, వీ హ్యావ్ టు ప్రొక్లైమ్ ద వర్డ్ ఆఫ్ లార్డ్ జీసస్ రిగార్డింగ్ హిస్ బ్లడ్. ఈనాడు మనము ఆ రక్తం యొక్క విశిష్టతను మనం అందరము తెలుసుకోవాలి, అందరికీ తెలియచెప్పాలి. ఇక్కడ పేతురు భక్తుని ద్వారా మీ పరంపర్యాచారములను అనుసరించి వెండి బంగారములతో మీరు రక్షించబడలేదు, కానీ అమూల్యమైన, పరిశుద్ధమైన, ప్రశస్తమైన యేసయ్య యొక్క రక్తము చేతనే మీరు వివేచించబడితేరని ఎరుగరా అంటున్నది. ఒక మారు పాత నిబంధన కాలంలోనికి నేను మిమ్మల్ని తీసుకొని వెళతాను. మొదటి రోజుల గ్రంథము 8వ
అధ్యాయం 62-63 వచనాలను మనము ధ్యానిద్దాం. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 62-63. అంతటా రాజును అతనితో కూడా ఇశ్రాయేలీయులందరూ యెహోవా సముఖమందు బలులు అర్పించుచుండగా 22,000 ఎడ్లను 1,20,000 గొర్రెలను సొలొమోను సమాధాన బలులుగా యెహోవాకు అర్పించెను. ఈ ప్రకారము రాజును ఇశ్రాయేలీయులందరూ యెహోవా మందిరమును ప్రతిష్ఠ చేసింది. చూడండి, కింగ్ సొలొమోను రాజు ఆలయ ప్రతిష్ఠ జరిగించినప్పుడు 22,000 ఎడ్లను, ఒక నిమిషం జాగ్రత్తగా లేఖనమును మనము ధ్యానించాలి. 22,000 ఆక్సన్, 22,000 ఎడ్లు మరియు 1,20,000 గొర్రెలను. Let us imagine, 22,000 ఎడ్లను 1,20,000 గొర్రెలను ఆ రోజు బలిపీఠముపై బలులుగా ఇచ్చారు. A costly sacrifice, అతి ఖరీదైనటువంటి ఒక బలి యాగములు లేక బలి సమర్పణలు అని చెప్పవచ్చు. ఇట్స్ నాట్ 100, ఇట్స్ నాట్ 200, 1000 కాదు, 10,000 కాదు, 1,42,000 బలులను. హౌ మచ్ ప్రీస్ట్స్, ఎంతమంది యాజకులు అవసరమో ఆలోచించండి. 1,42,000 బలులను ఇవ్వాలంటే ఎంతమంది యాజకులు ఉండాలి? మన చర్చి డెడికేషన్ అప్పుడు మనం చూసాము ఎంత వైభవంగా బిషప్ గారి నుంచి మొదలుపెట్టి ఆల్మోస్ట్ ఆల్ డోర్నకల్ డైస్ అంతా కదిలి వచ్చింది. మన చర్చిని అంత వైభవంగా జరిగించుకున్నాము. అలనాడు సొలొమోను కట్టినటువంటి దేవాలయము ఆలయ ప్రతిష్టప్పుడు 1,42,000 బలులు అనగా రక్తము ఏరులై పారింది. అయినను ఎన్ని లక్షల డబ్బు ధనము అయినప్పటికీ ఇశ్రాయేల్ జనాంగము ఏనాడు కూడా అటువంటి గొప్ప బలులను చూసి ఉండలేదు, అటువంటి ప్రతిష్టను చూసి ఉండలేదు. అందరూ ఆశ్చర్యపడే రీతిలో బలులను జరిగించాడు. అయితే పేతురు భక్తుడు అంటున్నాడు, అయినప్పటికీ యేసయ్య యొక్క రక్తము అతి శ్రేష్టమైనది. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య యొక్క రక్తము ఆ బలులకు అతీతము. అంత గొప్ప శ్రేష్టమైనటువంటి రక్తము యేసయ్యది అని ఇక్కడ మనము ధ్యానిస్తున్నప్పుడు కనబడుతూ ఉన్నది. అందుకే మరి ఒక్క మారు మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాలను చూద్దాం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా. ఇక్కడ గమనించండి, స్పష్టముగా ఆచార వ్యవహారాల ప్రకారముగా మీరు ఈనాడు ప్రపంచములో ఐడలిజం, విగ్రహారాధన అంతా కూడా వెండి బంగారముల చేత జరిగించుతున్న విధమును ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు పేతురు భక్తుడు. మీరు వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత
అవి కరప్టబుల్, క్షయమైనవి, వాటిలో ఏ శక్తి లేదు. ఎంత స్పష్టంగా లేఖనము మాట్లాడుతుందో చూడండి. కరప్టబుల్ వస్తువులైనటువంటి గోల్డ్ అండ్ సిల్వర్తో కాక దేంతోనట? అమూల్యమైన రక్తము చే. యేసయ్య రక్తంలో 3 విశిష్టతలు చెప్తున్నాడు. నంబర్ 1 అమూల్యమైన, నంబర్ 2 నిష్కళంకమైన, నంబర్ 3 నిర్దోషమైన. గొర్రె పిల్ల యొక్క రక్తము చే మీరు విమోచించబడితిరి. ఎంత స్పష్టముగా లేఖనములు మనతో మాట్లాడుతున్నాయో చూడండి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము అమూల్యమైనది. దేర్ ఇస్ నో వాల్యూ. ఇందాక నేను చెప్పాను, 1,42,000 ఆక్సిజన్ లేక షీప్ యొక్క వాల్యూ కూడా సమానముగా వెలకట్టలేము. అమూల్యమైన, నిర్దోషమైన, ఎలాగో ముందు మనం ధ్యానించబోతున్నాం. ఈ మాటలను ఈ దినములలో ప్రతి ఒక్కరూ అందరికీ తెలియజేయాలని ప్రభు వేడుకుంటున్నాను. నిర్దోషమైన, నిష్కళంకమైన రక్తము చే మనము విమోచించబడ్డాము. హౌ కాస్ట్లీ సాక్రిఫైస్. పరమ తండ్రి మన కొరకై, ఒక్క నిమిషం ఆలోచిస్తే, మన కొరకై, మన మానవాళి కొరకై తన ప్రియ కుమారుడు, జనతైక కుమారుని సాక్రిఫైస్ చేయడానికి త్యాగం చేశాడు. తండ్రి అయిన దేవుడు మన కొరకై తన ప్రియ కుమారుణ్ణి, అందుకే లేఖనంలో స్పష్టంగా ఒకరి కొరకు ఒకరు ప్రాణము పెట్టుట జరగదు. అయినప్పటికీ మన అందరి కొరకై ప్రాణము పెట్టుటకు వచ్చాడు ప్రభు. అంత గొప్ప సాక్రిఫైస్ తండ్రి మన కొరకు చేశాడు. అందుకే పరలోకములో మనం ఎలాగో పట్టించుకోవడం లేదు. మనము చాలా తక్కువగా ఆలోచిస్తూ ఉన్నాం, చాలా బలహీనంగా ఆలోచిస్తూ ఉన్నాం. అందుకే పరలోకములో ఆ యేసయ్య రక్తమును గూర్చి గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నారు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9, 10, 11 వచనములు మనము చదివినప్పుడు దయచేసి చదవండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9, 10, 11 వచనములు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసిటివి గనుక వారి భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుతారు. ఎంత చక్కటి మాటలు! దేవదూతలు అనౌన్స్మెంట్ చేస్తున్నారు. నీవు నీ రక్తమిచ్చి ప్రతి ప్రజ, ఆయా భాషలు మాట్లాడువారు, ప్రతి మనిషి కొరకు నీవు నీ ప్రాణ త్యాగము చేసి మా కొరకై ఒక రాజ్యమును, అనగా సర్వమానవాళి కొరకు ఒక రాజ్యమును సిద్ధపరిచితివి అని గానములు చేయటం మనము చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం నేనే చదువుతున్నాను చూడండి. 9వ వచనము చదువుతున్నాను. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జన్మలో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రతి ప్రజలో నుండి, ఆయా భాషలో మాట్లాడు వారిలో నుండి ఎవడనో లెక్కింపదాలని ఒక గొప్ప సమూహం కనపడేది. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మంటలు చేబూని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి, సింహాసీనుడైన మా దేవునికి, గొర్రెపిల్లకు మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. మా రక్షణకు స్తోత్రము. ఈ దినమున మనం చెప్పవలసింది, మీరు మాకు అనుగ్రహించిన ఈ రక్షణకు స్తోత్రము అని. ఎందుకనగా 14వ వచనంలో, వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు,
ఎందుకనగా ఆ దేవుడే మన కొరకే దిగి వచ్చిన వేళ. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనాన్ని చూద్దాం. అపోస్తుల కార్యములు 20:28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును. చాలండి, ఈ లేఖనాన్ని మీరు అండర్లైన్ చేయండి. ఈ లేఖనాన్ని చాలామంది చదవడం లేదని చెప్తాను నేను. మరి ముఖ్యంగా యెహోవా విట్నెస్ పీపుల్. ఇక్కడ లేఖనము దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము అనగా మనం. ఇక్కడ యేసయ్య తన స్వరక్తం ఇచ్చి అని లిఖించబడలేదు. ఏమనున్నది? ఏమనున్నదండి? చెప్పాలి, పెద్దగా చెప్పాలి, ఏం పర్లేదు. దేవుడు హల్లెలూయా రక్తాన్ని ఇచ్చినది యేసయ్య అని అనుకుంటున్నాము, కానీ ఆయన దేవుడు. హి సుప్రీం గాడ్ ఇన్ ద హెవెన్. దేవుడే దిగి వచ్చి తన రక్తాన్ని మన కొరకై చిందించి సంపాదించిన సంఘము. తెలియక రకరకాలుగా అనుకుంటున్నారు. దేవుడు, the word Jesus was not mentioned there. The God himself came down from the heaven. మన కొరకే రక్తాన్ని చిందించాడు. ఇప్పుడు మిమ్మల్ని సూటిగా నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకము నుండి దిగి వచ్చాడా? మరియ తల్లి యొక్క మామూలుగా మన వలె ఒక శిశువుగా పుట్టాడా? యేసుక్రీస్తు ప్రభువారు, ఇట్స్ స్ట్రైట్ క్వశ్చన్, పరలోకము నుండి దిగి వచ్చాడా? నీ వలె నా వలె మరియ తల్లి గర్భములో నుండి పుట్టాడా? మనమందరం తకీమని సమాధానం చెప్తాము. హి కేమ్ ఫ్రమ్ ది హెవెన్. ఆయన పరలోకము నుండి వచ్చాడని మనమందరం చెప్తాం. కానీ కొందరు మరియ తల్లి గర్భములో నుండే వచ్చాడు కనుక మరియ తల్లి అతి నీతిమంతురాలు, పునీత, ఆవిడ నీతిని అనుసరించి యేసయ్యను ఆవిడకి ఇవ్వడం జరిగింది అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. ఒకవేళ మరియ తల్లి నిజంగా నీతిమంతురాలైతే యేసుక్రీస్తు ప్రభువారు రెండో వాడవుతాడు. ఒకవేళ మరియ తల్లి పునీతిరాలవుతే యేసయ్య స్థానము రెండవదిగా ఉంటుంది. కానీ లేఖనము స్పష్టంగా మాట్లాడుతున్నది ఏమిటనగా, రోమీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనములో నీతిమంతుడు ఒక్కడునూ లేడు, దేవుని వెతుకువాడు అంతకంటే లేడు. ఎందుకనగా నీతిమంతుడు ఒక్క దేవుడు మాత్రమే, పరిశుద్ధుడు ఒక దేవుని యొక్క ప్రతిరూపము మాత్రమే. అంత మాత్రమే కాదు, మరియ తల్లి యొక్క రక్తము యేసుక్రీస్తు ప్రభువు వారికి ఏ మాత్రము కూడా అంటలేదు. మరియ తల్లి యొక్క రక్తము ఏ మాత్రము కూడా యేసుక్రీస్తు ప్రభువు వారికి అంటలేదు. ఒకవేళ మరియ తల్లి రక్తమే యేసయ్యకు అంటి ఉంటే ఆయన రక్తం కూడా పొల్యూట్ అయి ఉండేది. మనమందరం కూడా పరిశుద్ధపరచడానికి అవసరమయ్యే రక్తముగా ఉండేది కాదు. చాలా జాగ్రత్తగా లోతులో నేను మీతో మాట్లాడుతున్నాను.
మరియ తల్లి రక్తమునకు యేసయ్య రక్తమునకు ఏ మాత్రము కూడా సంబంధం లేదు. ఎలా అంటే నేను చెప్తాను. మనము యేసయ్య యొక్క రక్తముల గురించే తెలుసుకోలేకపోతే మన జీవితాన్ని ఎలా ప్రభువుకి సమర్పించుకుంటామో, ఎలా ఆ రక్తంలో కడగబడతాం. కనుక He is only beginning, He is only end. యేసయ్య బిగినింగ్ అని ఎండ్ అని మనము అనేక మార్లు ధ్యానించాము, ధ్యానిస్తున్నాము, ధ్యానించాలి కూడా. ప్రకటన గ్రంథము 1:8 ఏమని ఉంటుంది? నేనే అల్ఫాయు ఒమేగాయు అంటున్నాడు తండ్రి. అటువంటి తండ్రి ఇప్పుడు మరియ గర్భంలో పుట్టాడన్న సంగతిని విస్మరించకూడదు. అంత మాత్రమే కాదు, కొంచెం లోతులో చెబుతున్నాను. ఈ రోజులలో ఆర్ నాట్ అగెనిస్ట్ ది ఎనీ డాక్టర్. సత్యములను మనము ధ్యానించవలసినటువంటి ఆవశ్యకత అవసరం వచ్చేసింది. మరియ తల్లి గర్భమున పుట్టినటువంటి యేసయ్యను కూర్చి ఆమె ఒక చక్కని మాట అంటుంది. లూకాసు వార్త 1:46 లూకాసు వార్త 1:46 అప్పుడు మరియ ఇట్లనెను, నా ప్రాణము ప్రభువుని ఘనపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను. చూడండి, ఈ లేఖనంలో మనం ధ్యానిస్తున్నప్పుడు మనకు అర్థమవుతున్నది ఏమిటనగా, మరియ తల్లి అంటుంది, నేను నా ప్రభువునందు ఆనందించుచున్నాను. నా ప్రభువునందు నేను ఆనందించుతున్నాను. రీడ్ ఇట్ అగైన్. నా ప్రాణము ప్రభువుని ఘనపరచుచున్నది. నా ప్రాణము ప్రభువుని ఘనపరచుతున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించుతున్నది. అనగా చూడండి, అనగా మరియ తల్లి ఏమని స్టేట్మెంట్ ఇస్తున్నది? నా రక్షకుడైన దేవుని. ఎప్పుడైతే మరియ తల్లి నా రక్షకుడు అంటున్నది అంటే ఆవిడ పాపపు స్త్రీ అని అర్థమవుతుందా లేదా? రక్షణ ఎవరికి అవసరమో జాగ్రత్తగా వినండి. రక్షణ ఎవరికి అవసరమో? ఇఫ్ ఐఎమ్ ప్యూర్ అండ్ ఐఎమ్ పర్ఫెక్ట్, ఐ నీడ్ నాట్ రిక్వైర్ ఎనీ రైచియస్నెస్. నా ప్రభువుని నా ప్రాణము ఘనపరుచుతున్నది నా రక్షకుని కొరకు అంటున్నది మరియ తల్లి. అనగా మరియ తల్లి ఒక పరిశుద్ధురాలుగా జీవించుట కొరకు ప్రయత్నం చేసింది మనవలే. నీతిమంతురాలుగా జీవించాలని కోరుకున్నది మనవలే. అందుకు తండ్రి ఆ యొక్క ఆసక్తిని, విశ్వాసమును ప్రేమించి తన గర్భముని ఎన్నుకున్నాడు. అంతేగాని ఆవిడను ఒక దేవతగా కొలువుటకు వీలు లేదు. ఎందుకనగా ఒక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు వారికి 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు పస్కా పండుగకు వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు ఆయన తప్పిపోయారనుకొని తల్లిదండ్రులు వెతకడం మొదలుపెట్టారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని కనుగొని, నాయనా మమ్మల్ని ఎందుకు దుఃఖపరిచావు అన్నప్పుడు యేసయ్య ఒకటే
కుమార్తెలను కూడా పెట్టుకొని, కుమారులను కూడా పెట్టుకొని అని ఉంటుంది అక్కడ. ఈ లేఖనములన్నింటినీ గమనించినప్పుడు మనకి స్పష్టంగా అర్థమవుతున్నది ఏమిటనగా, మరియ తల్లి ఆ రోజులలో నీతిగా జీవించాలని, నీతి నిబద్ధతలతో తన జీవితాన్ని ప్రభువుకి, దేవునికి సమర్పించుకోవాలని విశ్వాసముతో ఉన్నటువంటి స్త్రీ మాత్రమే కానీ వేరే వేరే డాక్టరీన్స్లోనికి తీసుకొని వెళ్ళటకు వీలు లేదు. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో వేలాడుతున్నప్పుడు, ఆయన సిలువలో వేలాడుతూ ఒక్క మారు తల్లి వైపు చూస్తాడు. తల్లి పక్కనే తన ప్రియ శిష్యుడైనటువంటి అపోస్తుడైనటువంటి ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను కూడా ఉన్నాడు. అప్పుడు తన తల్లి వైపు చూసి, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఎంత చక్కగా ఉంటుందో తెలుసా? ఉమన్ ఏమన్నాడండి? ఏమన్నాడు? ఉమన్, బిహోల్డ్ యువర్ సన్. తెలుగులో తల్లి వైపు చూసి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని ఉంటుంది. యోహాను వార్త 19:26-28 అక్కడ ఎందుకు ఉమన్ అని అన్నాడు? హీబ్రూ భాష నుంచి ట్రాన్స్లేట్ అయిందనగా, ఆయన దేవుని యొక్క ప్రతిరూపము. తల్లి తన గర్భంలో మోసింది, కానీ ఆయనకు ఆవిడ నీ వలే నా వలే ఒక సామాన్యమైన స్త్రీయే కనుక ఉమన్, బిహోల్డ్ యువర్ సన్. From today onwards, your son is only Apostle John, not యాకోబు, యూదా, సీమోను, యోసేపులు. వారి దగ్గర ఉంటే కానీ నాటుతారు అని చెప్పాడు. కనుక ప్రియ దేవుని సంగమా, ఎవరైనా సరే, ఏమైనా సరే, చివరి దినాల్లో ఉన్నాము కనుక స్పష్టంగా చెబుతున్నది ఏమిటనగా, ఒకవేళ మనము ఏ వ్యక్తినైనా ఆరాధించి పూజించినట్లయితే దట్ విల్ బికమ్ ఐడలిజం, విగ్రహారాధనతో సమానమవుతుంది. ఏ వ్యక్తిని కానీ ఆరాధించడానికి కానీ పూజించడానికి కానీ వీలు లేదు. ఆ వ్యక్తి ఎవరైనా సరే, ఎందుకనగా మానవులందరూ కూడా మానవ ప్రతిరూపం కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చేతి పని వారలే. కానీ మనము సరిగ్గా తెలుసుకోకుండా హెచ్చించుకుంటున్నాము. ఈనాడు పోపును కూడా పూజించినట్లయితే విగ్రహారాధనతో సమానమే. సెయింట్స్ని కానీ, యోగినులు కానివ్వండి, యోగులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఏ మానవుడైనా కానివ్వండి, దేవుడిని పూజించినట్లయితే దట్ విల్ బికమ్ ఏ ఐడలిజం. ఈనాడు బ్రెన్హామ్ గారిని దేవుడు అని చెప్పేసి కొత్త డాక్టర్లో కూడా వచ్చేసాయి. బ్రెన్హామ్ ఈజ్ నన్ అదర్ దాన్ క్రైస్ట్ అని చెప్పేసి పోస్టర్స్ కూడా వెలుస్తున్నాయి. 1965లో ఒక కార్ యాక్సిడెంట్లో చనిపోయిన బ్రెన్హామ్ నుంచి తీసుకుంటున్నారు. సిలువలో వేలాడిన యేసయ్య గురించి ఆలోచించడం మానేశారు. ఎంత విచారము, ఎంత విచిత్రము, ఎంత హల్లెలూయా. కనుక ఏ వ్యక్తి అయినా సరే, ఎవరైనా సరే పూజించుటకు ఏ మాత్రము కూడా అర్హత లేని వారిని మనము ఒప్పుకోవడానికి వీలు లేదు. ఎందుకనగా ఏ వ్యక్తి కూడా దేవుని యొక్క ప్రతిరూపమే. అయితే మరియ తల్లిని మాత్రము దేవుడు తన విత్తనము కొరకై, తన సీడును తన గర్భంలో ఉంచుట కొరకై ఎన్నుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండము 3:15 చదవండి. మరియు నీకును స్త్రీకిని, స్త్రీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడుమ మీద కొట్టును అని చెప్పాను. చూడండి, సాతానుతో దేవుడు మాట్లాడినటువంటి మాటలు ఏమిటనగా, స్త్రీ సంతానమునకు, నీ సంతానము సర్పమా, నీ సంతానమునకు, నీ మాటలు విని నీ ప్రలోభములకు లోనైన సంతానమునకును, రాబో కాలములలో స్త్రీ సంతానమునకు తండ్రి అయిన దేవుడు ఆ స్త్రీ
సృష్టి ఆరంభమునకు ముందు ఎవరూ లేనప్పుడు, తాను మాత్రమే ఉన్నప్పుడు, ఏ ప్రపంచమును లేనప్పుడు, ఏమీ లేనప్పుడు, సామెతల గ్రంథం 8:22-29 ప్రకారంగా తండ్రి అయిన దేవుడు, ద వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యమైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురు కూడా కాన్ఫరెన్స్లో కూర్చొని మాట్లాడుతున్న విషయాన్ని మీకు అనేక మార్లు చెప్పాను, మరొక మార్లు జ్ఞాపకం చేస్తున్నాను. లెట్ us మేక్ ఎ మ్యాన్. మన ఆకారంలో, మన పోలిక చొప్పున మనము నరులను సృజించదము అని తల్లి అయిన దేవుడు చెప్పి, ఆ తర్వాత వెంటనే అన్నాడు, వారు పాపములో పడిపోతారు. తల్లికి తెలుసు కనుక అనేక మార్లు చెప్పాను. ఆయన ఎండింగ్ నుంచి బిగినింగ్కి వస్తాడు కనుక, భవిష్యత్తులో నుండి వర్తమానంలోనికి వస్తాడు కనుక, మనలో నుండి ఒకరు వెళ్ళాలి అన్నప్పుడు వాక్యమైన దేవుడు అన్నాడు, నేను వెళ్తాను, నేను వెళ్తాను, నేను ఆ ప్రైస్ను చెల్లిస్తాను. అయితే పరిశుద్ధాత్మ తండ్రి నాకు సహకారిగా ఉంది. T3 నన్ను సీడ్గా మార్చి, నన్ను విత్తనముగా మార్చి మరియ తల్లి గర్భములో పెట్టాలి. అప్పుడు ఆమెనన్నాడు లార్డ్ యెహోవా, అలాగే జరుగునుగాక అన్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్నాడు అని ఇందాకనే మొదటి పేతురు పత్రిక 1:20 చదివాము. యోహాను సువార్త 17:5 చదివాము. ఆయన ముందే ఈ కార్యములు జరిగించేశాడు, ముందే సాక్రిఫైస్ సిద్ధపరిచాడు, ముందే యేసయ్య యొక్క రక్తము సిద్ధముగా మన కొరకే చిందించుటకు సిద్ధముగా ఉన్నది. ముందే ఎవరైతే యేసయ్య రక్తంలో కడగబడతారో, ముందే యూ 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 అండ్ ఐ, మనం అందరం కూడా మొట్టమొదటి తండ్రి యొక్క ప్రణాళికలో సిద్ధపడిచి ఉన్నారు కనుకనే ఈ దినాన మన సమయంలో మనము ఆయన రక్తంచే కడగబడి ఇప్పుడు ప్రభు పాదముల చెంత హల్లెలూయా అంటున్నాము. హల్లెలూయా. అందుకే ఎఫెసీయుల రాసిన పత్రిక 1:6-9 జగత్తు పునాది వేయబడక మునిపే మీరు ఆ రక్తములో క్రీస్తునందు ముద్రించబడ్డారు. ఎలా అనగా ఇలాగ మనం ముద్రించబడ్డాము. అందుకే వాక్యమైన దేవుడు ఫిలిప్పీ పత్రిక 2:6-8 చదవండి. ఫిలిప్పీ పత్రిక 2:6-8 ఆయన దేవుని స్వరూపము గలవాడయుండి దేవునితో సమానముగా ఉంట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తులుగా చేసుకుని. ఇది త్రిత్వమైన తండ్రి రెండవ వాక్యమైన దేవునిగా మాట్లాడుతున్న మాటలు ఏమిటనగా, దేవుని స్వరూపము కలిగినటువంటి వాక్యమైన దేవుడు పరలోకములో తండ్రితో కూడి పోర్షంలో ఉన్నటువంటి వాక్యమైన దేవుడు. జాగ్రత్తగా వినండి. తను తాను తగ్గించుకొని, ఎందుకనగా మొట్టమొదటిగా సిద్ధపరిచినటువంటి ప్రణాళిక ప్రకారంగా మానవ రూపిగా ఆ సింహాసనమును వదిలివేసి భూమిపైకి వచ్చి
లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనములో ఎంత స్పష్టంగా లిఖించబడిందో చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనములో, సర్వోన్నతుని యొక్క శక్తి నిన్ను కమ్ముకొనును, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు కుమారుడు. ఇక్కడ త్రిత్వం కనబడుతుంది. తండ్రి అయిన దేవుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క శక్తి యొక్కయు, పుట్టబోవు కుమారుని యొక్కయు ఉనికిని తెలియజేస్తున్నటువంటి త్రిత్వమే లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఆ సీడ్ మరియ తల్లి గర్భములో ఉంచుట కొరకు దేవుడు ఒక నీతిని కాంక్షిస్తున్నటువంటి స్త్రీని వెతికినప్పుడు పరిశుద్ధ స్త్రీ కనబడింది. ఆవిడే మరియ తల్లి. ఆవిడే ఆ గొప్ప కార్యములకు ఆరంభంలో తల్లి ఏర్పరచుకున్నటువంటి పరిశుద్ధ జీవితమును పొందుటకు అర్హత సంపాదించినటువంటి స్త్రీ ఎవరంటే మరియ తల్లి. ఇంకా కొంచెం లోతులోనికి తీసుకొని వెళ్తాం. ఎప్పుడైతే సృష్టి ఆరంభంలో ఆదాము అవ్వలు పాపంలో పడిపోయారు, మీకందరికీ తెలుసు. ఆదికాండము 3వ అధ్యాయం అంతట్లో కూడా ఆ గడ సర్పము అనగా అపవాది అవ్వ దగ్గరికి వచ్చి అవ్వను ఆదామును కూడా ఒక ట్రాప్లో బిగించి పాపంలో పడవేసినప్పుడు వారేం చేశారో తెలుసా? ఏదైనా మనలో ఉన్నటువంటి ఆదాము అవ్వను అంజూరపు ఆకులను తమ మానమునకు పుట్టుకొని కప్పుకొనిరి అని. ఏమాకులండి? అక్కడ ఏమనుంది? అంజూరపు ఆకులు. ఆదికాండం 3వ అధ్యాయం 7 నుంచి 10 వచనాల్లో ఉంటుంది. అంజూరపు ఆకులను కుట్టుకొని కట్టుకున్నారు. దేవుడు పిలిచినప్పుడు వారు అంజూరపు ఆకులతో ఉన్నారు. గమనించండి. తండ్రి నాకు ఈ విషయాన్ని ధ్యానించినప్పుడు తెలియజేసింది ఏమిటో తెలుసా? ఆదిలోనే తమ కార్యములను తండ్రికి విరోధముగా ఏర్పరచుకొని తండ్రి సముఖమునకు వచ్చుటకు సిగ్గుపడి ఏం పెట్టుకున్నారు? అంజూరపు ఆకులు. మీరు సువార్తలను ధ్యానిస్తున్నప్పుడు ఒక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువు వారు అంజూరపు చెట్టును క్షమిస్తాడు. ఏ చెట్టు అంటే? అంజూరపు చెట్టు. అది అంజూరపు పళ్ళ సీజన్ కాదు అని అయినా యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ చెట్టు యొద్దకు వెళ్ళి ఆకులు పచ్చగా ఉంట చూసి చెప్పించుట మనం చూసాము. మార్కు సువార్త 11వ అధ్యాయము 10, 11, 12 వచనాల్లో. అయితే ఎందుకనగా యూదులకు అంజూరపు మొక్కలు ఆకులు వంటి జీవితం కలదు, కానీ ఏమి లేవు? ఫలములు లేవు, క్రియలు లేవు. ఈనాడు మనము కూడా కొత్తగా ఉన్నాము, కానీ ఫలములు లేక ఉన్నాము. అందుకే తండ్రి ఆదిలోని అంజూరపు కచ్చడములతో ఉన్నటువంటి ఆదాము అవ్వలను చూసి ఒకంత జాలిపడ్డాడు. మరలా అంజూరపు చెట్టును చూచినప్పుడు ఫలములు లేని పచ్చని ఆకులతో ఉన్నటువంటి యూదులు ఇజ్రాయేలు తండ్రి కనపడినప్పుడు వెంటనే నీకు కార్యములు లేవు ఓ జనాంగమా అని సాదృశ్యముగా అంజూరపు చెట్టుని క్షమించడం మనం చూస్తున్నాం. ఇంకొక మాటను కూడా మీరు మార్కు సువార్త 13వ అధ్యాయం 28వ వచనాన్ని చదివినప్పుడు అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానమును నేర్చుకొనిడి. దాని కొమ్మ ఇంత లేతదై చిగురించినప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నదని అనగా నేను వస్తాను అని తెలుసుకోండి అన్నాడు. అనగా మళ్ళా చూడండి అంజూరపు చెట్టు గురించి చెప్తున్నాడు. ఓ జనాంగమా, అంజూరపు చెట్టు వంటి వారులారా, మీరు ఆకులు కలిగి ఉన్నారు కానీ ఫలములు లేక ఉన్నారు. కొందరికైతే ఆకులు కూడా చచ్చిపోయే స్థితిలో ఉన్నారు. అందుకే నేను రావాలి అంటే మరలా అంజూరపు చెట్టు చిగురించాలి. అనగా వసంత కాలంలో ఉన్న చెట్టు వల్లే చిగురించినట్లయితే
కాలేదు, ఆందోళన చెందలేదు. ఎందుకనగా రక్షణను ముందే సిద్ధపరిచాడు కనుక. స్త్రీ నుండి సంతానము వస్తుంది అని ముందే ప్రవచించాడు కనుక. అందుకే సాతానుడు ఈ ప్రవచనం అనుసరించి ఆ విత్తనము రాకుండా ప్రయత్నం చేశాడు. ఆ విత్తనం ఒకవేళ హేబేలులో నుండి వస్తుందేమోనని కయూలుని లోపరుచుకొని హేబేలు చంపించేశాడు. ఆ తర్వాత తండ్రి అయిన దేవుడు ఆ విత్తనాన్ని షేతు గర్భంలో పెట్టాడు. ఆ తర్వాత షేతు గర్భంలో ఉన్నటువంటి ఆ విత్తనము నోవాహు గర్భంలోనికి వచ్చింది. మీరు గమనించారో లేదు, నోవాహుతో తండ్రి నిబంధన చేశాడు. ఎప్పుడైనా గమనించండి, నిబంధన కేవలం తను ఏర్పరచుకున్నటువంటి బిడ్డలతో మాత్రమే చేస్తాడు. అలనాడు ఏ నిబంధన, ఏ విత్తనమైతే వారిలో నుండి వస్తుందో వారితోటే నిబంధన చేశాడు. అందుకే నోవాహుతో నిబంధన చేశాడు. నోవాహుతో నిబంధన చేస్తున్నాడు, నీ గర్భంలో నుండి ఆ విత్తనం వస్తుందని. ఆ తర్వాత అర్పక్షతులో నుండి, ఆ తర్వాత అబ్రహాములో నుండి, అబ్రహాముతో నిబంధన చేస్తున్నాడు. అబ్రహామా, ఇష్మాయేల్ కాదు, నీ గర్భమైన ఇస్సాకులో నుండి ఆ రక్షణ వస్తుంది అని నిబంధన చేస్తున్నాను అన్నాడు. అబ్రహాముతో నిబంధన చేశాడు. ఆదికాండము 17:19 అదే ఇస్సాకుతో నిబంధన చేస్తున్నాడు. నా నిబంధన యాకోబులో నుండి వస్తుంది అన్నాడు. యాకోబుతో నిబంధన చేశాడు. ఆదికాండం 33:17-20 ఆదికాండం 32:24-30 నీ గర్భములో నుండి రక్షకుడు వస్తున్నాడు అని. ద సీడ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ జాకోబ్. ఆ తర్వాత దావీదులో నుండి ఆ విత్తనము దావీదులో నుండి వస్తున్నది. దావీదుకు 19 మంది భార్యలు, 19 మంది కుమార్తెలు కలిగినప్పటికీ, పడిపోయినప్పటికీ కూడా దావీదు కన్నీటితో ప్రార్థన చేసి, నిత్యము యాచన సమర్పించి, 73 కీర్తనలు రాసి నిత్యము ప్రార్థించినటువంటి దావీదు యొక్క విశ్వాసమును బట్టి, ఇదిగో నేను నీతో నిత్య నిబంధన చేస్తున్నాను. ఐ విల్ గివ్ ష్యూర్ మెర్సీస్. నేను నీకు తప్పకుండా కృపా కనికరములను ఇస్తాను అంటున్నాడు. 2 సమూయేలు గ్రంథం 7:12-13-14 2 సమూయేలు గ్రంథం 7:27-28-29 ఐ విల్ గివ్ యూ, ఐ విల్ మేక్ యూ ఏ ఫాదర్ ఆఫ్ ది నేషన్స్ అన్నాడు. ఇప్పటికీ దావీదు కుమారుడాన్ని పిలవబడ్డాడు యేసయ్య. గమనించండి, అబ్రహాము కుమారుడాన్ని పిలవబడ్డాడు యేసయ్య. చూడండి, ఎందుకనగా వాడుకున్న విశ్వాసము మనకి ఉండాలి, మనకి ఉండాలి. అందుకే దావీదు, నా ఆత్మ నిన్ను చూసి ఉప్పొంగుతున్నది అన్నాడు. 42వ కీర్తన, 63వ కీర్తన, 57వ కీర్తన 4-6 వచనాలు. ఐయామ్ ఇన్ యువర్ హ్యాండ్స్ అన్నాడు. నేను నీ చెంత ఉన్న ప్రభువా అన్నాడు. నేను నీ వాడనై ఉన్నాను, నీ ఆలయంలో ఉండాలని కోరుకుంటున్నాను, నిత్యము నీ కొరకే ప్రార్థన చేస్తాను అన్నాడు. అందుకే మనము కూడా ఆ రక్షణ మహద్భాగ్యము మన ఎదురుగా ఉన్నది. మనము సిద్ధంగా ఉన్నాము. మనము ఆయన వైపు చూడాలి, ఆయన వైపు చూడాలి, ఆ రక్తంలో చూడబడాలి. సిద్ధపరిచిన అమూల్యమైన నిష్కలంకమైన ఆ గొర్రెపిల్ల రక్తంలో కడగబడాలి. ప్రతి ఒక్కరూ కడగబడాలి. కనుక ప్రతి పాపికి కావలసిన విరుగుడు రక్తం. అగైన్ అంటే ప్రతి పాపికి కావలసిన విరుగుడు రక్తం. అందుకే లేవికాండము ధర్మశాస్త్రంలో 17:11 హెబ్రీ పత్రిక 9:22
ఈనాడు చాలా మంది ఈ విషయం తెలుసుకొనక అపోహల్లోకి వెళ్ళిపోతున్నారు. నీకు రక్తము కావాలి, రక్త ప్రోక్షణ కావాలి. నంబర్ 1 నోట్ చేయండి. నంబర్ 1, వితౌట్ బ్లడ్, పాపికి రక్త ప్రోక్షణ కావాలి. పాపికి రక్త ప్రోక్షణ కావాలి. నంబర్ 2, ఈ రక్తం ఎక్కడ దొరుకుతుంది అని మనం అనుకుంటున్నాం. ఆ రక్తంను దేవుడే అనుగ్రహిస్తాడు. నోట్ చేయండి. ఆ రక్తమును దేవుడే సిద్ధపరిచాడు, దేవుడే అనుగ్రహిస్తాడు. యు నీడ్ నాట్ వరీ అబౌట్ ది బ్లడ్. కానీ రక్తము అవసరము, ఆ రక్తము దేవుడే ఇస్తాడు. నంబర్ 3, నీవు ప్రార్థించినట్లయితే, నీవు కోరుకున్నట్లయితే ఆ రక్తమును నీపై ప్రోక్షిస్తాడు. ఇఫ్ యు ఆస్క్ హిమ్. అందుకే మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7-9 వచనాలు, నీవు అడిగినట్లయితే, ప్రభువా నాకు నీ రక్తము కావాలని నీవు ప్రార్థించినట్లయితే, నీవు ప్రాధేయపడినట్లయితే ఆయన ఇస్తాడు. మళ్ళీ చెప్తా. నంబర్ 1, ప్రతి పాపికి రక్త ప్రోక్షణ కావాలి. నంబర్ 2, ఆ రక్తమును దేవుడే సిద్ధపరుస్తాడు. నంబర్ 3, ఆ రక్తమును ప్రార్థించినప్పుడు తండ్రే ప్రోక్షిస్తాడు. తండ్రే ప్రోక్షిస్తాడు. తండ్రే ప్రోక్షిస్తాడు. అందుకే మనం ఆయన చెంతకు వెళ్ళాలి. ఆయన పాదము చెంతకు వెళ్ళాలి. అందుకే రోమేలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం, 10వ అధ్యాయం 13వ వచనం, మనం మన నోటితో ప్రభువా నీ రక్షణ కావాలని ప్రార్థించాలి. ప్రభువా నీ పాదం చేరితిని, హృదయలో ఎంతో ఆనందమే. ఎప్పుడైతే నీవు మారు మనసు అనుభవంతో ప్రభు పాదం చెంతకు వెళ్తావు, నీ హృదయం అంతా వెలుగుతో నింపబడుతుంది. శాంతి సమాధానం అందించబడుతుంది. నీ ఇంట తల్లి ప్రసన్నత ఉంటుంది. తల్లి నీ ఇంటిపైనే రక్షణ ప్రోక్షణ కలిగిస్తాడు. ప్రభువా నీ పాదం చేరితిని, హృదయలో ఎంతో ఆనందమే. ఎన్నో రాజులు వెదకిన వెలుగును, ఎన్నో రాజులు వెదకిన వెలుగును, నీలో ఈరోజు కనుగొన్నాను.
చేశాడు. మీకు బాగా తెలుసు, మత్తయి సువార్తలో నేను ఒక మాట చెప్పాను. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1 నుండి 16 వచనాల్లో అబ్రహాము వంశావళి కనబడుతుంది. అక్కడ అబ్రహాము మొదలుకొని ఆయా గర్భములలో నుండి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు 16వ వచనంలోనికి వచ్చేసరికి యాకోబు కుమారుడైన యేసేపు అని ఉంటుంది. యాకోబు అనగా ఆ యాకోబు కాదండి, ఇక్కడ మరి ఒక యాకోబు. యేసేపు తండ్రి పేరు యాకోబు. ఇంతకీ మత్తయి సువార్తలో కనబడే వంశావళి సొలొమోను రాజు యొక్క వంశావళిలో కనబడుతున్నది ఎవరనుకుంటున్నారు? యేసేపు మాత్రమే, మరి తల్లి కాదు. అందుకే సొలొమోను గర్భములో నుండి యేసయ్య రాలేదు. సాతానుడు ఇటువైపు పెట్టాడు. సాతానుడు ఇటు వెతుకుంటూ కూర్చున్నాడు. రెహాబాము, బియ్యమా, సమయోషమ, దేహోరము, అతల్య, హజ్య, ఆమో, సుయోష్య, యుహోయాకిం అనుకుంటూ ఎత్తుకుతున్నాడు. కానీ అసలు ఇక్కడ లేనే లేడు. యేసయ్య యొక్క బీజం ఎట్టున్నది అనుకుంటున్నారు. నా తాను గర్భములో పెట్టాడు తండ్రి. హల్లెలూయా. అందుకే లూకా సువార్త 3వ అధ్యాయం 24 నుంచి చివరి వచనాలను మనం ధ్యానించినట్లయితే లూకా 3:24 నుంచి చివరి వరకు ధ్యానించినట్లయితే దేవుని కుమారుడైన ఆదాము గర్భములో నుండి దావీదు గర్భములో నుండి ఎవరనుకుంటున్నారు? సొలొమోను కాదు, ఎవరండి? నాతాను గర్భములో నుండి హేలి. ఎవరండి? హేలీకి ఒక కుమార్తె పుట్టింది. ఆ కుమార్తె పేరు మరియా. హేలి భార్య పేరు అన్న. నోట్ చేసుకోవచ్చు. హేలి భార్య పేరు అన్న. హేలి అన్నలకు పుట్టింది ఎవరు అనుకుంటున్నారు? మరియా. కానీ అక్కడ లేఖనములో యేసేపు అని లిఖింపజేశాడు. ఎందుకనగా ఆ రోజులలో ఇప్పటికీ కూడా తండ్రి పేరు రాయట కద్దు. అందుకే ఇద్దరు యాకోబులు లేరు. మత్తయి జీనాలజీలో, లూకా జీనాలజీలో యేసేపు లేడు. ఎందుకనగా యేసేపు మరియ స్థానంలో లిఖించబడ్డాడు. కనుక మరియ గర్భంలో పుట్టింది ఎవరు అనుకుంటున్నారు? ఆ బీజము మరియ గర్భంలో పెట్టబడింది. అందుకే సాతానుడు కన్ఫ్యూజ్ అయిపోయాడు. ఎక్కడి నుంచి వస్తున్నాడో తెలియక ఆ బీజాన్ని ఆపాలని ఎంత ప్రయత్నించినను అతల్య లేపి 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 11వ అధ్యాయంలో అతల్యాన్ని లేపాడు. కానీ అతని వల్ల కాలేదు, సాతాను వల్ల. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారిని మరియ తల్లి గర్భంలో లూకా సువార్త జీనాలజీ ప్రకారంగా ఆ విత్తనాన సీడ్ని అక్కడ ఉంచడం జరిగింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చింది మన కొరకై, మనలను రక్షించడం కొరకై. ఎంత కార్యము కూడా ఎంత ఆశ్చర్యమో చూడండి. ఎంత ఆశ్చర్యమైన ప్రవచనము. ఆదికాండము 3:15. ఎంత ఆశ్చర్యమైన ప్రవచనము. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. ఎంత ఆశ్చర్యమైన ప్రవచనము. యోబు గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనములో పాప సహితులలో నుండి పాపరహితుడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో కుమారుడు అనుగ్రహించబడును, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆయన భర్తే ఆశ్చర్యము, ఆయన జన్మము ఆశ్చర్యము, ఆయన బాల్యము ఆశ్చర్యము, ఆయన పరిచర్య ఆశ్చర్యము, ఆయన జీవిత విధానం ఆశ్చర్యము, ఆయన మరణం ఆశ్చర్యము, ఆయన పునరుత్థానం ఆశ్చర్యము. అందుకే ఆశ్చర్యకరుడు ఆయనే. none other than the God of Almighty in the heavens and heaven. ఆయనే దిగి వచ్చాడు అని చెప్పడం జరుగుతున్నది. ఆ బీజం మరియ తల్లి గర్భంలో నుండి వచ్చినప్పుడు ఏమన్నాడో తెలుసా? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5-6 వచనం చదవండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం
గ్రంథములలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానండి. చూడండి, నీ చిత్తమును నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను అంటున్నాడు యేసయ్య. మనమేమంటున్నాం? మన చిత్తమును నెరవేర్చుకున్నటకు మనం జీవించుతున్నామని చెప్పుకుంటున్నాం. చక్కటి మాట వాడుతున్నాడు అక్కడ. నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి. ఏమంటాడండి? నీవు నాకు ఒక శరీరము అమర్చితివి. కనుక యేసయ్య శరీరమును అమర్చింది ఎవరు? దేవుడు. హల్లెలూయా. నీవు నాకు శరీరాన్ని అమర్చావు అని ఎవరు అంటున్నారు? యేసయ్య అంటున్నాడు. ఎవరు ఏర్పరిచారు ఆ శరీరాన్ని? దేవుడు. మరి అతనికి సంబంధం లేదు. ఆ బీజంలో శరీరం ఉన్నది. ఆ శరీరము దేవుడు ఏర్పరిచిన శరీరము. ఎప్పుడైతే శరీరము దేవుడు ఏర్పరుస్తాడో మరి రక్తం ఎవరుతుంటుంది? హల్లెలూయా. శరీరం ఇచ్చిన తండ్రి రక్తమును ఇచ్చాడు. అందుకే ఆ శరీరము దేవుడిచ్చినది, ఆ రక్తము దేవునిది. అందుకే ప్రశస్తమైనది, అందుకే నిర్దోషమైనది, అందుకే పాప ప్రక్షాళన గావించుటకు శక్తి కలిగినది. అందుకే నాకు శరీరమును నీవు ఇచ్చితివి. ఈ శరీరము నీవు ఇచ్చావు. పరలోకము నుండి దిగి వచ్చిన యేసయ్య శరీరము పరలోకము నుండి దిగి వచ్చిన శరీరము. ఇట్స్ నాట్ పొల్యూటెడ్ వన్. మన శరీరములా కనబడుతున్నటువంటి ఆ శరీరము పరలోకము నుండి దిగి వచ్చినది. అందుకే యోహాను సువార్త 3:13 పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అని స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నది. మరలా పరలోకమునకు ఎక్కిపోవాలి అంటే ఏ శరీరం కావాలి? పరలోకం నుండి దిగిన శరీరము పరలోకంలోకి ఎక్కిపోతుంది. హల్లెలూయా. ఇట్ నీడ్ నాట్ రిక్వైర్ ఎనీ సపోర్ట్. అందుకే యోహాను సువార్త 10:18 అంటాడు, నాకు నేనుగా శక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా ఈ శరీరము పరలోకములో నీవు నాకు అనుగ్రహించావు. ఈ రక్తము నీవు నాకు అనుగ్రహించావు. ఈ శరీరం నీవు నాకు ఇచ్చావు. హెబ్రీ పత్రిక 7:3 కూడా అందుకే పరిశుద్ధాత్ముడు పౌలు గారి ద్వారా మనతో మాట్లాడుతున్న మాటలు ఏమిటనగా, తల్లి తండ్రి లేనివాడును, ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాయో చూడండి. 7:3 అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవితకాలమునకు ఆదియును జీవమునకు అంతమునైన లేనివాడునైన దేవుని కుమారుని పోలి ఉన్నాడు. He is none other than God of Almighty. చాలా చాలా మాటలు తండ్రి మనతో మాట్లాడుతున్నాడు. యేసయ్య ఎవరో కాదు. మనం అనుకుంటున్నాము మానవ రూపంలో కనపడేసరికి ఆయన బీజము పరిశుద్ధాత్మని బీజము. ఆయన పరలోకంలో నుండి వచ్చినటువంటి రక్తము కనుకనే ఆ ప్రశస్తమైన రక్తమును పరలోకములోనికి తీసుకుని వెళ్ళాడు. అది ప్రశస్తమైన రక్తము కనుకనే ఇప్పటికీ ఉన్నది. చాలా మంది అంటారు 2000 సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి యేసయ్య రక్తం ఇప్పటికీ పవర్ఫుల్. ఎస్, నీ రక్తము బయటకు వచ్చిన కొన్ని క్షణాల్లోనే గడ్డగట్టి వెంటనే చనిపోతుంది. కానీ యేసయ్య రక్తము ఇప్పటికీ సజీవంగానే ఉన్నది. పరలోకంలో సిద్ధముగా ఉన్నది. అది పరలోకపు రక్తము, దేవుని రక్తము. అందుకే అపోస్తుల కార్యములు 20:28 దేవుడే తన స్వరక్తము నుంచి సంపాదించిన మనము ఆయన కొనుక్కున్నాడు. ఆయన కొనుక్కున్నాడు. ఇంకొకటి చెప్తాను, ఇది మర్మము. తర్వాత మీకే ముందు ముందు తెలుసు. ఈ భూమి పైన మాత్రమే ఈ రక్తము మనం కలిగి ఉన్నాం. చనిపోయిన తర్వాత పరలోకంలోకి వెళ్ళాక మన శరీరంలో రక్తము ఉండదు.
హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చాలా మంది క్వశ్చన్ మార్క్ ఉండొచ్చు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 50వ వచనంలో ఉంటుంది, రక్త మాంసములు పరలోకమును స్వాతంత్రించుకున్నామంటే రక్తం ఉన్న వాళ్ళు పరలోకములో వెళ్ళలేరు. ఈ రక్తం ఇక్కడ వరకే. అనగా నీవు నేను మహిమా శరీరమును దాల్చిన తర్వాత ఎముకలు మహిమా శరీరం ఉంటుంది, కానీ ఏముండదు, రక్తం ఉండదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు లూకా సువార్త 24వ అధ్యాయం 38, 39, 40 వచనాలలో మీరు నన్ను ముట్టుకొని చూడండి, నాలా శరీరము ఎముకలు ఈ పడిపోయిన దూతలకు ఉండవు అని చెప్పారు. అనగా కేవలము ఎముకలు శరీరం ఉంటుంది, కానీ ఇంకేముండదట, రక్తం అనేది ఉండదు. అందుకే పరలోకంలో మనము మహిమా శరీరంతో వెళ్ళినప్పుడు అక్కడ వేరే సిస్టమ్ తల్లి మనకి ఇస్తున్నాడు. అందుకే ఆ రక్తము వెలగల రక్తాన్ని మన కొరకే చిందించినటువంటి యేసయ్య ఈ దినమున నిన్ను నన్ను పిలుస్తున్నాడు. కీర్తనలు 50వ కీర్తన చివరికి వచ్చేసాను, ముగించేస్తున్నాను. 50వ కీర్తన దయచేసి అందరూ తీయండి. 50వ కీర్తన 5వ వచనం. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బల్యర్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుతున్నాడు. చూడండి, చివరికి ఇది రాజ్యం సూచిస్తుంది. సంఘము ఎత్తబడుట, పరిశుద్ధులను ఎత్తుట. ఈ కీర్తన సంఘము ఎత్తబడుటను సూచిస్తూ ఉన్నది. నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులను. రేపటి దినాన మధ్యాకాశములకు గడబూరం రోగగానే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు ఎవరు వెళతారు మధ్యాకాశానికి? అనగా నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులు, అనగా యేసయ్య యొక్క రక్తము చీకడగబడినటువంటి నా భక్తులు. ఇంతకీ భక్తులను పోగు చేసేది ఎవరో తెలుసా? దూతలు. ఎవరండి? దూతలు, దేవదూతలు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 29, 30, 31 వచనాల్లో, మార్కు సువార్త 13వ అధ్యాయం 24 నుంచి 27 వచనాల్లో, మొదటి దశలోనికైకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 16, 17 వచనాల్లో, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 51, 52 వచనాల్లో నాతో నిబంధన చేసుకునేటువంటి నా భక్తులను సమకూర్చమని ఎవరు చెప్తున్నాడు? దూతలకు. రాజ్యంలో దేవదూతలు వచ్చి ఎలా సమకూరుస్తారనుకుంటున్నారు? మనం చూసినప్పుడు ఈ సిస్టమ్ పైన, ఈ సిస్టమ్ పైన, ఈ సిస్టమ్ పైన యేసయ్య రక్తం ఉన్నది, హల్లెలూయా, యేసయ్య రక్తం ఉన్నది, యేసయ్య రక్తం ఉన్నది, యేసయ్య రక్తం ఉన్నది అనగా దూతలు మనలను ఆ రక్తములో ఉన్నారో లేరో అని చూసిపోగు చేస్తారు. అది అందుకొరకే రక్తమును మనపై ప్రోక్షించుటకు తండ్రి సిద్ధముగా ఉన్నాడు. తండ్రికి కావలసిన రక్తము ఉన్నదా లేదా? ఎలా ప్రోక్ష చేస్తాడంటే రక్తములో నిన్ను చూస్తాడు దేవుడు, రక్తముతో నిన్ను చూస్తాడు దేవుడు. ఆ రక్తము ఉన్నవాడిని మాత్రమే ప్రోగు చేస్తాడు. రక్తము లేకపోతే రారు. అందుకే యేసు రక్తము లేకుండా యేసు తావందే సిలువలో రక్షణ లేదు మనకిగా. యేసు రక్తం లేకపోతే there is no redemption, there is no salvation. యేసు రక్తం ఉంటే your salvation is guaranteed, your salvation is guaranteed, your salvation is guaranteed. ఎందుకనగా యేసు రక్తములోనే ఆ శక్తి ఉన్నది, యేసు రక్తములోనే ఆ మహిమ ఉన్నది. పాపములు పటాపంచలైపోతాయి.
చేస్తున్నాడు అని. ఈ విషయాన్ని గమనించిన వాడు యోబును నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నాకే ఒక రకమైనటువంటి భయం వేస్తుంది. 1473 BC పూర్వమే యోబు గ్రంథం 1వ అధ్యాయం 5-6 వచనాలలో తన పిల్లలందరినీ పిలిపించి వీరు పాపము చేశారేమోనని బలులను సమర్పించి ఆ రక్తమును వారిపై ప్రోక్షించి, హల్లెలూయా, ఆ రక్తమును వారిపై ప్రోక్షించి ఈనాడు నీవు నేను మన పిల్లల పనిచేస్తున్నామా? ఒకవేళ నువ్వు రక్షించబడితే నీ పిల్లలను తల్లి ఏర్పరచుకుంటాడు. నీ ఇంటి చుట్టూ ఆ కంచెను నాటుతాడు. ఆ మహిమ నీ ఇంటి చుట్టూ ఉంటుంది. యోబు చేసిన కార్యములకు 10వ వచనములో సాతానుడు అంటున్నాడు, ఆ ఇంటి చుట్టూ నీవు కంచెను వేశావు. ఈనాడు యేసయ్య యొక్క రక్తము మనపై ఉంటే కుటుంబంలో భర్త పైన, భార్య పైన, పిల్లల పైన ఎవరైనా మారినట్లయితే ఆ ఇంటి చుట్టూ యేసయ్య యొక్క రక్షణ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. That is power of that. That is power of Lord Jesus. అందుకు నీవు రక్షణలోనికి రావాలని పరిశుద్ధ గ్రంథము మనతో మాట్లాడుతూ ఉన్నది. రక్షణ. అందుకే మోషే కాలము, నిర్గమకాండము 12వ అధ్యాయం 3-18 వచనాల్లో కూడా నీవు గొర్రె పిల్లను వధించి నీ గుమ్మములకు రాసుకున్నట్లయితే సంహార దేవత నీ ఇంటిలోనికి రాదు. అదే యేసయ్య యొక్క రక్తాన్ని నీవు ప్రోక్షించుకున్నట్లయితే నీ ఇంటిలోనికి ఏ కీడు రాదు, రాదు, రాదు. హల్లెలూయా. అందుకే గృహములో యోబు మారినంతగా 10 మంది పిల్లలు రక్షించబడ్డారు. చివరికి తన వైఫ్ కూడా తిట్టి వెళ్ళిపోయినటువంటి స్త్రీ యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. మరలా తండ్రి యోబును బట్టి పిలిపించుకున్నాడు. ఈ దినాన యోబు వంటి వాళ్ళము మనము కాదా? ఆనాడు సువార్త ప్రకటన లేదు, కానీ ఈనాడు సువార్త ప్రకటన మనకు తండ్రి ఇచ్చాడు. నీ నోటిని నా నోటిని ముట్టి ఈ నిత్య రాజ్య సువార్తను ప్రకటించమన్నాడు. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంతో మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షించబడుటకును ఏర్పరచబడిన వారికి. చూడండి, భవిష్యత్ జ్ఞానమును బట్టి అంటాడు పేతురు పత్రికలు మనం ధ్యానిస్తున్నప్పుడు నాకు ఆశ్చర్యం కలిగించింది ఏమిటనగా భవిష్యత్ జ్ఞానమును బట్టి. ఈనాడు అటువంటి జ్ఞానమును తండ్రి మనకు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. భవిష్యత్ జ్ఞానమును బట్టి ఏమంటున్నాడు చూడండి, ఎంత చక్కటి మాటలు మాట్లాడుతున్నాడో చూడండి. భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వల్ల పరిశుద్ధత పొందిన వారే విధేయులన్నట్టు యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షించబడుటకు ఏర్పరచబడిన వారికి మనమందరము కూడా యేసయ్య యొక్క రక్తమును ప్రోక్షించుకొనుటకు ఏర్పరచబడిన వారము. లేకపోతే మనం ఈనాడు ఇలాగ వచ్చేవాడు కాదు. తండ్రి మనలను ఏర్పరచుకున్నాడు కనుకనే ఈ దినాన మనం ఉన్నాము. ఆయన రక్తము మనపై ముద్రించింది కనుకనే మనం ఈ దినాన ప్రార్థించగలుగుతున్నాము. అందుకే మన ప్రార్థన ఎప్పుడు ఈ విధంగానే ఉండాలి. ఓ లార్డ్, ఐ వాంట్ యువర్ బ్లడ్. ఓ లార్డ్ జీసస్, ఐ వాంట్ యువర్ ప్రెషియస్ బ్లడ్. తండ్రి, మా కొరకే మీ ప్రియ కుమారుని పంపించారు.
మనం జీవిస్తున్నామంటే మన శరీరంలో రక్తం ఉన్నది 5.5 లీటర్స్, 6 tons పర్ డే చొప్పున మన ఆత్మ పట్టుకుంటూ ఉన్నది. అందుకే మనం జీవిస్తూ ఉన్నాం. వీ వాంట్ బ్లడ్ ఫర్ అవర్ లైఫ్. ఈ శరీరము బ్రతకాలి అంటే రక్తము కావాలి. కానీ మనకు ఇంకొక శరీరం ఉన్నది, ఆత్మ శరీరము. ఆత్మ శరీరం బ్రతకాలంటే యేసయ్య రక్తం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య రక్తము ఆత్మ శరీరానికి కావాలి. ఈ రక్తము నీ శరీరానికి కావాలి. ఈ రక్తము లేకపోతే నువ్వు చచ్చిపోతావు. ఆత్మ శరీరానికి యేసయ్య రక్తం లేకపోతే పరలోకంలో నువ్వు చచ్చిపోయినట్టే లెక్క. ప్రకటన గ్రంథం 20:15 అగ్నిగుండంలో పడిపోతారు. Those who are not having the blood of Lord Jesus. అందుకే గొర్రె పిల్ల రక్తము చే కడగబడిన వారు, గొర్రె పిల్ల జీవ గ్రంథములో లిఖించబడిన వారు అన్నారు. ప్రకటన గ్రంథం 20:13-14 వచనాలు. ప్రియ దేవుని సంగమా, పరలోకమునకు కావలసింది రక్తములో కడగబడిన వారు. అందుకే ప్రకటన గ్రంథం 22:14 పరలోక పట్టణములోనికి ఆ జీవ వృక్ష ఫలముల యొక్క పాలి భాగస్థులుగా ఉండాలి అంటే మీ వస్త్రములను ఎక్కడ ఉతుక్కోవాలి? యేసయ్య రక్తములో ఉతుక్కోవాలి. మనం ఉతుకున్నాము. ఉతుకోవలసిన వారికి చెప్పుదాము. There is no other way except Lord Jesus. There is no other blood except Lord's blood, that is Jesus' blood. ఆ రక్తము సర్వ మానవాళికి అవసరము. ఆ రక్తము సిద్ధముగా ఉన్నది. కావలసింది మోకాళ్ళుని నాకు ఆ రక్తము కావాలి ప్రభువా అంటే ఇచ్చుటకు, రక్షణ అనుగ్రహించుటకు సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం లేచి నిలబడి ఈ మాటలనే ప్రభుతో మాట్లాడదాము. అందరము కూడా మహోన్నతుడు, పరమదేవుడు, ఆకాశ మహాకాశంలోకి దూరముగా త్రిత్వ కార్యములు జరిగించుటకు మీ ప్రతిరూపమైన వాక్యమైన దేవుని యేసుక్రీస్తు ప్రభునామములో భూమిపైకి పంపించి ఆ తండ్రి జరిగించినటువంటి కార్యములను బట్టి, ఆ తండ్రి చిందించిన అమూల్యమైన పరిశుద్ధమైన నిష్కళంకమైన రక్తమును బట్టి మేము విమోచించబడుతున్నామని చెప్పారు ప్రభువా. మీ ప్రియ కుమారుని మాకు అనుగ్రహించారు తండ్రి. మీరు మమ్మల్ని ఒకే ఒక్క మాట అడుగుతున్నారు, నా వైపు చూడండి. తండ్రి వైపు చూడమని మాత్రమే అడుగుతున్నాడు. ఎవరైతే చూశారో వారందరూ రక్షించబడ్డారు. తండ్రి 2 సింహాసనముల మీద కూర్చుంటాడు. ఒక సింహాసనము తీర్పు సింహాసనం అయితే, రెండవ సింహాసనము కృపాసనము. కృపాసనమైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తం ఉన్నది. మనం అందుకే ఆ కృపాసనం యొక్కకు వచ్చి ఉన్నాము. యేసయ్య ఆ రక్తం మీద మార్పు పోషించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే యేసయ్య మీ కృపాసనం యొక్క నిలబడి ఉన్నాము. మా కుటుంబములను, మా పిల్లలను, మా సంఘములను, మా ఎన్నుకున్నవారిని మీ రక్తం చేత మీరు తడిపి ప్రోక్షించి రక్షించినట్లయితే రక్షించబడతాము. అందుకే
తండ్రి మమ్మల్ని వేసే రక్తంలో కూడా కలుగుతున్నామని చెప్పారు. ఇదిగో మాపై వేసే రక్తం ఉన్నది, ఇదిగో మాపై వేసే రక్తం ఉన్నది. ఎవరైతే ఇంకా ఈ రక్తం పోషించడం లేదు వారికి నిత్య రాజ్య సువార్తను ప్రకటించినప్పుడు ఇప్పుడే నా నోరుని ముట్టండి ప్రభువా, ఇప్పుడే నా నోరుని ముట్టండి ప్రభువా, ఇప్పుడే నా పాదాన్ని స్థిరపరచండి ప్రభువా, ఇప్పుడే నా చేతులను బలపరచండి ప్రభువా, నాకు జ్ఞానం ప్రసాదించండి ప్రభువా, నిన్ను నడిపించే శక్తిని అనుగ్రహించండి ప్రభువా, పరలోకములోని అనేకులను నడిపించినట్లుగా జీవించండి ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. Praise God, 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 praise God. Hallelujah, 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 hallelujah. Thank you, Lord Jesus. Thank you, my Lord. Thank you, my Lord. Thank you, my Lord. Thank you, my Lord. Thank you. Thank you. Thank you. బలహీనమైన శరీరం ముట్టండి యేసు. మీ రక్తంతో ముట్టినట్లయితే కడిగినట్లయితే బ్రాండ్ న్యూ పార్ట్స్ వస్తాయి తండ్రి, స్వస్థతలు వస్తాయి తండ్రి, స్వస్థతలు చేకూరుతాయి ప్రభు. బ్రాండ్ న్యూ హార్ట్ వస్తుంది, బ్రాండ్ న్యూ లివర్ వస్తుంది, బ్రాండ్ న్యూ కిడ్నీస్ ఏర్పడతాయి, బ్రాండ్ న్యూ బాడీ ఇస్తారు తండ్రి. మీ కార్యములు మేము అనేకులుగా పొందాలి తండ్రి. ఈ కార్యములను నడిపించినప్పుడు మీరు ఏర్పడుతున్న ఈ జ్ఞానం బట్టి, మీరు ఏర్పరిచి సిద్ధపరిచినటువంటి మీ రక్తం చేయబోయి అన్య జనుల మధ్య నడుచుటకు శక్తిని అనుగ్రహించండి. 2010 మే మాసంలో ఈ బైబిల్ స్టడీని ఆరంభించి 117 బైబిల్ స్టడీస్ జరిగించి మీ బంగారు పాలనతో మేము అనేక విషయాలు తెలుసుకుని మేము చిన్నమందగా చిన్న ఆలోచించు మీ పాదం కింద భావిస్తున్నాం. పేరు పేరున ఆశీర్వదించండి, సంఘ కాపులను దీవించండి, పోస్టరేట్ కమిటీని జీవించండి, ఉమెన్ ఫెలోషిప్ని దీవించండి, యూత్ ఫెలోషిప్ని దీవించండి. మా సంఘంలో జరుగుతున్నటువంటి ప్రార్థనలను సమాధానాల గురించి దీవిస్తున్న తండ్రి, రాబో దినములలో రక్షణ పాత్రను చేబూని నడిచే గొప్ప భాగ్యము మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామమున అతి వినంత వేడుకుంటున్నాం తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నా పరిశుద్ధాపరచబడినాడు, నీ రాజ్యం నీ చిత్త పరలోకంలో నెరవేర్చబడినట్టు భూమిలో నెరవేర్చబడినాడు. వారిని హారని ఆలోచించి మమ్మల్ని శోధనలోనికి తీసుకుని క్రీస్తు ప్రభు వారి యొక్క కృపయోగ ప్రేమ పరిశుద్ధాత్మక సహవాసం మనకు సార్వత్రిక సంఘంగా నిత్యం తోడై